ఏయ్ బంగారి 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 ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఒక్క మాట చెప్పిపోలేవా? అక్కడ అందరూ ఎంత భయపడుతున్నారో తెలుసా? మీ అమ్మ, జాను, వీళ్ళకి అసలు నేనేం సమాధానం చెప్పాలి? సరే రా, ఇంటికి వెళ్దాం పద. నిన్ను వెతుకుతూ ఎన్ని వీధులు నేను తిరుగుతున్నానో తెలుసా? పక్కనే ఒక డెత్, ఒక అమ్మాయి ఎవరో సూసైడ్ చేసుకుంది. అది చూసి నువ్వేనేమో అని చాలా భయపడి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయను? సరే పద వెళ్దాం రా. బంగారి, ఏంటి బంగారి? మీరెందుకు నన్ను వెతుకుతున్నారు? నేను కనపడకపోతే మీకు సంతోషమే కదా? మీరు కోరుకున్నట్టు ఉండొచ్చు కదా? అదే కదా రవి సార్ మీరు కోరుకున్నది. మరి నన్నెందుకు వెతుకుతున్నారు? బంగారి, నువ్వు నా లైఫ్లో ఉండటం నాకిష్టం లేదు. అంతేకాని హ్యాపీగా ఉండకూడదు, లైఫే ఉండకూడదు, బతికే ఉండకూడదు, పోతే పీడా పోతుంది అని నేను అసలు ఆలోచించిందే లేదు బంగారి. మీ అమ్మ, మీ చెల్లి, వాళ్ళ గురించి కొంచెమైనా ఆలోచించావా నువ్వు? ఏం పర్వాలేదు, వాళ్ళు అక్కడే ఉంటారు. నేను ఒక వారం రోజుల్లో అన్ని రెడీ చేసుకుని వాళ్ళని పిలిపించుకుంటాను. ఏంటి బంగారి, ఫూలిష్ గా ఏది పడితే అది ఆలోచించుకు ప్లీజ్. లేదు రవి సార్, నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. భయపడకండి, నేనేం చచ్చిపోలేండి. నేను ఉండి బతికి చూపిస్తాను. మీరు జాలీగా ఉండండి, మీ లైఫ్ని మీరు చూసుకోండి. మీరు జాలీగా ఉండండి, మీ లైఫ్ని మీరు చూసుకోండి. నాకేమీ అక్కర్లేదు. ఏంటి బంగారి? మీ బిజినెస్ వద్దు, మీ ఆస్తి పాస్తి, ఈ రిలేషన్షిప్ నాకేమీ వద్దు. బంగారి, నాకు జాన్సమ్మ బాగుంటే అదే చాలు. బంగారి ప్లీజ్, మొండికేయద్దు. నా మాట విని ఇంటికి రా. లేదండి, నాకు తిరిగి రావాలని లేదు. మా ఇంట్లో వాళ్ళకి మీరు వెళ్ళి చెప్పండి. దయచేసి నా మాట విను బంగారి. మీరే నా మాట వినండి. జాను,